చిన్ననాడు ఒకసారి తీసుకెళ్ళారు వ్యవసాయంలో, అది ఏదో ఇస్తారు కదా గొప్పు తవ్వటానికి, కలుపు తీయటానికి. తీస్తే అన్నీ నాకు గడ్డిలాగా కనిపించాయి. ఆ వడ్లు అంటారు కదా, ధాన్యం మొక్కలు గడ్డే, గడ్డే. ఇంకా గడ్డి తీయమంటే అంత మొత్తం లాగేసాను అనమాట. నేను మొత్తం తీసేస్తూ ఉంటే అప్పుడు మా పూర్వాశ్రమ తండ్రి గారు, కలుపు తీయాలి కానీ వరి మొక్కలు తీయకూడదు. కాబట్టి ఏది వరి ఏది గడ్డి అని తెలియాలి కదా. అంటే గడ్డి మొక్క అంటే దేనికి పనికిరాదు అనుకోకండి. అమంత్రం అక్షరం నాస్తి, మంత్రము కాని అక్షరం లేదు. నానౌషధిర్ వనస్పతి. పిచ్చిగడ్డిని తీసి పారేస్తామే, అది కూడా ఏదో ఒక ఔషధి. అది ఆయుర్వేదిక మందులు తెలిసినటువంటి ఆయుర్వేద వైద్యులకు తెలుస్తుంది. అదేవిధంగా అప్రయోజక పురుషో నాస్తి. కొంతమంది అంటారు వీడు దేనికి పనికిరా నిక్కమ్మ అంటారు. హిందీలో కూడా నేను ప్రవచనాలు చెప్తుంటాను కానీ మధ్యలో హిందీ శబ్దం కూడా రావచ్చు. ఏ పనికి పనికిరాడు అంటారు, సామాన్య ప్రజలు అంటారు. కానీ ఏ పనికి పనికిరాని వాడంటూ సృష్టింపబడడు. భగవంతుడు సర్వజ్ఞుడు, సర్వేశ్వరుడు. భగవంతుడికి తెలుసు ఏ పనికి పనికి రాకపోయినా అన్నం తినే పనికి వస్తాడా లేదా కదా, ఒక ఓటుకు పనికి వస్తాడా లేదా కదా. కాబట్టి అప్రయోజక పురుషో నాస్తి. ప్రతి జీవి ఈ సంసారంలో ఈ లోకంలో ఏదో ఒక కార్యం కోసం వచ్చి ఉంటుంది జీవి. కాబట్టి ఎవ్వరు కూడా పనికి మాలిన వాళ్ళు లేరు. యోజకస్తత్ర దుర్లభ. యోజకులు దేనితో దేన్ని కలిపితే ఈ విధంగా లైటింగ్ వస్తుంది, ఈ విధంగా ఫ్యాన్ తిరుగుతుంది, దేనితో దేన్ని కలపాలని. ఇప్పుడు లైటింగు బల్బుకి పెడితే లైటింగ్ వస్తుంది, కానీ కరెంటు తీసి మనం పెట్టుకుంటే మనకు లైటింగ్ వస్తుందా? ఏం వస్తుంది మనకి? మృత్యువు. ఏమొస్తుంది? కరెంటు తీసి మనకు పెట్టుకుంటే మృత్యువు, మరణం వస్తుంది అన్నమాట. కాబట్టి దేనికి తగిలించాలని తెలివితేటలో ఉండాలి. అదే గురువులు చేస్తారనమాట. అందుచేత గురువుల దగ్గరికి వెళ్ళాలి, ఆచార్యుల దగ్గరికి వెళ్ళాలి. అట్లాగే 56 అక్షరాలు ఉన్నప్పటికీ కూడా ఆ జోడించడంలో తేడా వస్తే తిట్లు అయిపోతాయి. ఏమవుతాయి? తిట్టు, దుర్భాషలు అవుతాయి. అవే అక్షరాలు, కానీ ఆ జోడించడంలో సక్రమంగా జోడిస్తే అవి స్తుతి మంత్రములు అవుతాయి. ఆ జోడించడం నేర్పరితనం. అంతే మనం చేసేది.